అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఫ్యాన్స్ సైడ్. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ సీజన్ ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు టాప్ 5లో ఏ పొజిషన్స్లో ఉంటున్నారు అనుకుంటున్నారో మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫైనల్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వీక్కి యునానిమస్గా గౌతమ్ అన్అఫిషియల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే నిఖిల్ ఇన్ టాప్ అఫీషియల్లో అనేసి మనకు టాక్. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ ఈ పోల్లో చూసుకున్నట్టయితే గౌతమ్కి 45%తో ఉన్నాడు. సో ట్రెమెండస్ ఓటింగ్ పడుతుంది. దాదాపుగా ఇతనికే సగం పడుతుంది. ఇక మిగతా వాళ్ళు ఆ సగం పర్సంటేజ్ని షేర్ చేసుకోవాల్సింది తప్ప ఇక పోటీ పడడానికి లేదు. అన్అఫీషియల్లో అయినా వేసేది హ్యూమన్ బీయింగ్సే కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న నిఖిల్కి 31% ఆఫ్ ఓటింగ్తో మనకు అన్అఫీషియల్లో తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అఫీషియల్లో నిఖిల్కే టాప్ ఉంది. ఈ సీజన్ విన్నర్ ఖచ్చితంగా నిఖిలే కాబోతున్నాడు. అని ఏంటి నువ్వు పిఆర్ఆ అనేసి కాదు, నేను ప్రతి యూట్యూబ్ కమ్యూనిటీ పోల్ చూస్తున్నాను. ఖచ్చితంగా నిఖిల్కే 50 అబోవ్ పర్సంటేజ్ పడితే 20-25% మాత్రమే గౌతమ్కి పడుతుంది. సో ఎవరి యూట్యూబ్ పోల్ చూసుకున్నా కూడా అలాగే ఉంది. నా ఓటింగ్ పోల్లో కూడా అసలు గౌతమ్కి అయితే నా యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో అసలు ఓటింగే లేదు. సో చూడాలి మరి ఎవరు విన్ అవుతారా అనేది. లాస్ట్ వరకు కూడా ఒక మిస్టీరియస్గానే ఉంది. అండ్ థర్డ్ పొజిషన్లో యునానిమస్గా ప్రేరణ ఉంది 10% ఆఫ్ ఓటింగ్తో. ఖచ్చితంగా ప్రేరణ డిజర్వ్స్ థర్డ్ పొజిషన్ అని నేను అంటాను. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది, అన్నీ చాలా బాగా మాట్లాడుతుంది పాయింట్స్. కాకపోతే ఎక్కడ అంటే తనకు మిస్టేక్ అయింది. తను లాంగ్వేజ్ పరంగా తనకు డిస్టర్బ్ ఉండడం వల్ల ఈ సీజన్ విన్నర్ కాలేకపోతుంది. తను స్టార్టింగ్లో తనకు ఓటింగ్ లెస్గానే డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ మధ్యలో కొన్ని వీక్స్లో నిఖిల్ని దాటిపోయే లెవెల్లో వెళ్ళిపోయింది ప్రేరణ. కాకపోతే తన నోటిదూల వల్ల మళ్ళీ ఎక్కడున్న పొజిషన్ అక్కడికే వచ్చి కాకపోతే టాప్ 5లో థర్డ్ పొజిషన్ని ఆక్యుపై చేసింది. అండ్ ఫోర్త్ పొజిషన్లో నబిల్కి 9%. అసలు నబిల్కి ఓటింగే లేదు ఈ వీక్ అని చెప్పుకోవాలి. దాదాపుగా 4th or 5th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నబిల్కి సీక్రెట్గా ఓటింగ్ పడుతుంది అన్నట్టుగా టాక్. సెకండ్ పొజిషన్లో ఉండే అవకాశాలు, థర్డ్ పొజిషన్లో, 4th, 5th పొజిషన్లో నబిల్ ఎక్కడైనా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే వరంగల్ కషేర్ అనుకుంటూ వరంగల్ పీపుల్ని ఎక్కువగా ఆక్యుపై చేస్తున్నారు నబిల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ. సో దాదాపుగా చూసుకుంటే తెలంగాణలో వరంగల్లో ఉన్న పాపులేషన్ ఎక్కువ కాబట్టి సో అలా ఎక్కువగా తనకు పడుతుందని చెప్పుకోవాలి. అది తప్పనే కాదు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, అది ఎవరైనా ప్రమోట్ చేసుకోవచ్చు. గౌతమ్ కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్ని బెంగళూరు ప్రమోట్ చేస్తున్నారు. ప్రేరణ వాళ్ళ దగ్గర ఎవరిని అందరూ ప్రమోట్ చేస్తున్నారు. అవినాష్ని, శివజ్యోతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టోరీస్ చూడండి, ఖచ్చితంగా అవినాష్ ఉంటున్నారు, రోహిణి అందరూ. కాబట్టి ప్రమోట్ చేసుకోవడంలో తప్పు లేదు. సో ఇలా ఏంటంటే నిఖిల్కి డైరెక్ట్గా మనకు బెంగళూరు నుంచి అని తెలుస్తుంది. కాకపోతే నబీల్కి ఇంతవరకు లీక్స్ అనేది రాలేదు కాబట్టి చెప్పలేం. నబీల్ ఏ పొజిషన్లోనో ఉండొచ్చు, డ్రాస్టిక్గా 5th పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే వరంగల్ పీపుల్ మేబీ వేయరు, అది వాళ్ళ ఇష్టం. బట్ వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటాడు అనేది చెప్పడం కొంచెం కష్టం. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్న అవినాష్కి 2-3% మాత్రమే. అసలు అవినాష్కి ఓటింగే లేదు. కానీ అవినాష్ ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ BB8 అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. తన గేమ్స్ మెగా చీఫ్ 2 సార్లు అవ్వడం అంత ఈజీ కాదు. ఎక్కడెక్కడ తనకు లక్ కలిసి రాలేదు. ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తున్నాడు. నేను రోహిణి ఇంటర్వ్యూ చూశాను, చాలా మంచిగా అనిపించింది. అండ్ తను చెప్పింది ఏంటంటే అదే ఇప్పుడు అవినాష్ గెలిచినది నిఖిల్ గెలిచుంటే అతనికి చాలా మంచి పాపులారిటీ వచ్చేది. ఇంకా ఇతను కమెడియన్ కాబట్టి ఇతనికి ఎట్లాంటి పాపులారిటీ ఓటింగ్ కానీ ఏదీ లేదు అని చెప్పేసింది. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ అని నాకు